ఎంన్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేష్టలు చిన్న పిల్లవాడి చేష్టలుగా ఉన్నాయని, మాట మీద నిలబడే అలవాటు తోటకు లేదా అని, రాజకీయాల నుండి తాము తోటను తప్పుకోమనడం లేదని, తోట వంటి నేత రాజకీయాల్లో ఉండడాన్ని తాను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని, దోపిడీ అవినీతి చక్రవర్తి రౌడీతనం విచ్చలవిడితనం ఉన్న ఎమ్మెల్సీ తోట వంటి నేత తనకు పోటీగా ఉండడం మంచిదని, తోట వంటి నేత వల్లనే మండపేట నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తనదైన శైలిలో ఎమ్మెల్సీ తోటకు కౌంటర్ ఇచ్చారు. శ్రీ తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాన్ని విని ఏ రకంగా మేము అంటే ఇంత పెద్ద అయినా ఇంత ఏదో చంటి పిల్లవాడు చేష్టలాగా మాట్లాడుతున్నారంటే నాకు అర్థం లేదు. కోరిమిల్లి ప్రజలు ఆయనకే పట్టం కడతారట ఇప్పుడు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచనతో నాకు ఓటేశారట. జోగేశ్వరరావు ఓటేలేదట. అంటే మరి ఇక్కడ పోటీ చేసింది నేను, మరి ఇక్కడికి వచ్చిందేమో పవన్ కళ్యాణ్ గారు నా తరఫున మనపేటలోకి వచ్చి 3 సార్లు కోరిమిల్లి అని చెప్పి ఉదాహరించి మన జోగేశ్వరాన్ని గెలిపిస్తే నన్ను గెలిపించానని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాక ఈయన మరి ఛాలెంజ్ చేసి అయిన తర్వాత ఛాలెంజ్ చేసి ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే మీరు ఒక మాట మీద నిలబడరా? చేయండి. మీరు తప్పకుండా మిమ్మల్ని రాజకీయాన్ని తప్పుకోమంటలేదు. మీరు ఉంటేనే మాకు ఇంకా మీ యొక్క చేసి పనులు మేము చాలా ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇంకేదంటే ఒక సముద్రం ఉండడనుకోండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు మాట మీద నిలబడిన వాళ్ళు పూర్తి అవినీతి చక్రవర్తి మీలాంటి వ్యక్తి ఉంటే మాకు నిజంగా అది రాజకీయం కూడా నల్లేరుపై నడకలాగా ఎదురు సాగిపోతుంది. మనం చూశారుగా మీ యొక్క రౌడీతనం, మీ యొక్క విచ్చలవిడితనం, మీ యొక్క దోపిడీ, ఆఖరిగా స్కూల్ని కూడా విద్యార్థుల భవిష్యత్తుతో మరి మీరు దాన్ని చెలగాటటువంటి మీ యొక్క వికృత చేష్టలు చూసే ఎప్పుడూ లేనట్టు విధంగా మండపేట పట్టణంలో 15,000 ఓట్ల మెజార్టీ అలా ఎవరు ఊహించడానికి కూడా సరిపోం. అంత మెజార్టీ ఇచ్చారంటే అది మీ వల్లే. దానికి నిజంగా మీకు ఎప్పుడు కూడా మరి ఏమన్నా కృతజ్ఞులై ఉండాలన్నమాట. త్రిమూర్తి గారు ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండండి. కానీ ఒక్క విషయం, నేను ఎప్పుడూ కూడా మాట మీద నిలబడను. నేను అలాగ కబుర్లు చెప్తానంతే, అంతే తప్ప ముద్రల పద్మనాభం గారిలాగా మాత్రం ఏదో నేను పెంచిన మాట అన్న మాట నేను పోషించుకోను. ఆవేళ ముద్రల పద్మనాభం గారు ఏం చేశారు? ఆయన పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పులేదు, దీంట్లో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు. అవ్వకపోతే నేను పేరు చివర పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు. ఆయన మళ్ళీ ఆ రకంగా మార్చుకున్నాడు. ఆయన నిజంగా మనం ఒక రకంగా అభినందించాలి. మరి అంటే మాట మీద చెప్పిన మాటను పోషించుకున్నాడు కాబట్టి. కానీ మీరేమన్నారు? అలా మాట్లాడతాం, ఏమి చెయ్యం. కానీ ఇంకొక విషయం నాకు అర్థమైన విషయం, ప్రెస్ వారు కూడా చెప్పండి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయనన్నాడా? నాకు తెలిసి 2000 నుంచి నేను చూస్తున్నాను రాజకీయంలో. డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్గా, తర్వాత ఇన్ఛార్జిగా, తర్వాత శాసనసభ్యునిగా ఎప్పుడు కూడా ఆయన నేను పోటీ చేయనని చెప్పి ఎప్పుడు కూడా అన్న దృష్టి నాకు ఎక్కడ లేదు. ఒకవేళ మీ ప్రెస్ వారు ఎక్కడ ఉంటే చెప్పండి. మరి ఆయన మన త్రిమూర్తి గారు చెప్తా ఉన్నారు, ఏదేమైనా ఈ పిల్ల చేష్టలు మాని మీరు ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా పనిచేయమని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం చెప్తున్నారు మీరు, నేను ఇసుక గురించి బ్రాంతి షాపుల గురించి నేను చెప్తున్నానని చెప్పని. ఓకే చేయండి, ఖచ్చితంగా మీరు ఏమున్నా కూడా అవన్నీ బయట పెట్టండి. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు రుజువులు బయట పెట్టండి. ఇదిగో ఈ కారణం, దీనికి సాక్షి ఉందని చెప్పండి. మేము దాన్ని అంగీకరిస్తాం. అంతే తప్ప ఎప్పుడూ చెప్పినట్టు ఏదో మాటలు చెప్తుంటాను, ఏదో చెప్తుంటా అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రుజువులు ఏముంటే అవి మీరు బయట కట్టమని చెప్పే మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అక్కడ ఏదో ఒక అశ్లీల నృత్యాలు జరిగినాయి. అది ఏదో మా కొమ్మరాంబాబు గారు స్థలంలో జరిగింది. అది కొమ్మరాంబాబు గారి స్థలమా? మీ స్థలం కాదా? అయ్యా త్రిమూర్తి గారు, ఆ స్థలం మీది కాదా? మీరు అందరూ వాడదారులు కాదా? అందులోనే కదా మీరు రైతులు బెదిరించి ఒకరు రాకున్న భూమి అదే కదా. కానీ మేము ఎక్కడ కూడా టొమాటోగా
పోలీసు వారే మరి దాని మీద యాక్షన్ పెట్టి మరి కొంతమందిని అరెస్ట్ చేసి కోర్టుకి పంపిన విషయం మరి మీకు తెలియదా? అంతే తప్ప మరి కూడా అంటారు మీరు వీళ్ళు నా మీద కూడా కేసు పెట్టి ఇచ్చేస్తారని. అంటే మీరు అలాగే ఇంతకుముందు చేశారు. చేసిన వల్లనే గుమ్మడికాయ దొంగ అంటే బుధాంతం అనుకుంటున్నారు. మరి ఇవాళ కొమ్మరామవారు అక్కడ లేరు కాబట్టి ఆయన ఏ వన్ కింద ఆ స్థలం యజమానికి ఆయన పెట్టినప్పటికీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు? ఆయన అక్కడ లేడు కాబట్టి. అంతే తప్ప మేము ఇక్కడ తప్పుడు రాజకీయం, మీకులాగా తప్పుడు రాజకీయం మేము కానీ ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరో కూడా అటువంటి బాణి మా కూటమి నాయకులు ఎవరిలో కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అది నేనుంటే నన్నే అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్ప మేము నా మీద తెలుగుదేశం వాళ్ళు ఇరికించడం లేదా లాక్కోవడం అనేది మీ సంస్కృతి. ఆ సంస్కృతి ఇక్కడ ఎక్కడా లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, త్రిమూర్తి గారు బెల్ట్ షాపులు ఎక్కడున్నా వాటి వివరాలు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. మరి అంతే తప్ప పక్కన పెట్టే ప్రశ్న లేదు. ఏదైనా కూడా చట్ట ప్రకారంగానే అన్ని పనులు జరిపించి తీరుతాం. ఏ ఆరోపణ చేసినా దానికి సాక్ష్యాలు రుజువులతో సహా బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇక్కడి నుంచైనా తప్పుడు రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాని హోందాగా ఉండని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.